హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం దుస్సాహసం తెచ్చిన దుర్మరణం అనే పురాతన గ్రీకు జానపద గాథని చెప్పుకుందాం. దుస్సాహసం తెచ్చిన దుర్మరణం. పరిగెత్తడంలోనూ వేటాడడంలోనూ సాటిలేని యువకుడు యాక్టియాన్. అరణ్యం మధ్య అతడు పరుగులు తీస్తూ ఉంటే ఒకచోట అదృశ్యమై మరోచోట ప్రత్యక్షమయ్యే మాంత్రికుడా అన్నట్టు చూపరులకు సంభ్రమాశ్చర్యాలు కలిగేవి. ఇక వేటాడడంలో అతనికి సాటి రాగలవారు ఆ రాజ్యంలోనే లేరు. తను వేటాడటమే కాదు, తన వెంట వేటకు తీసుకువెళ్లే వేట కుక్కలకు కూడా చక్కని శిక్షణ ఇచ్చేవాడు. అతడు ఉసిగొలిపితే చాలు, జింకలు, కుందేళ్లు వంటి జంతువులు తప్పించుకోవడానికి ఎంత వేగంగా పరిగెత్తినా వెంటాడి వేటాడి వెళ్ళి వాటిని చంపి యజమాని ముందు తెచ్చి పడేసేవి అతని వేట కుక్కలు. అరణ్యాల అధిదేవత డయానా. ఆమె ఒకనాడు అరణ్యంలో విహరిస్తూ వాయువేగంతో పరిగెత్తుతున్న యాక్టియాన్ను చూసి ఎంతో ముచ్చటపడింది. ఆమెకు అరణ్యాల వెంట పరిగెత్తాలన్న కుతూహలం కలిగింది. అయితే ఆమెకు తోడుగా పరిగెత్తడానికి తగిన చెలికత్తెలెవరూ లేరు. అందువల్ల ఆమె యాక్టియాన్ను తనతో పరిగెత్తడానికి ఆహ్వానించింది. యువకుడు పొంగిపోయాడు. సాక్షాత్తు వనదేవతతో స్నేహం కలవడం అంటే మాటలా? మహాభాగ్యంగా భావించాడు. రోజూ ఇద్దరూ కలిసి కొంతసేపు పరుగులు తీసేవారు. ఇద్దరికీ చాలా సంతోషం కలిగేది. వాళ్ళిద్దరి వెనకగా యాక్టియాన్ వేటకుక్కలు కూడా పరుగులు తీసేవి. ఆరంభ దశలో యాక్టియాన్ వనదేవతతో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు, మర్యాద కనబరిచేవాడు. అయితే రాను రాను రోజులు గడిచే కొద్దీ అతనిలో ఒక విధమైన గర్వం, డయానా చూపిన చనువు కారణంగా ఆమె పట్ల కొద్ది కొద్దిగా అలసత్వం ప్రబలసాగాయి. ఒక్కొక్కసారి యాక్టియాన్ ఆమెతో, నేను అనుకుంటే నీకన్నా వేగంగా పరిగెత్తగలను, కానీ నిన్ను వెనకగా వదిలి ముందుకు వెళ్ళడం బావుండదు కదా అనేవాడు. ఆ మాటలు విని డయానా చిన్నగా నవ్వుకునేదే తప్ప సమాధానం చెప్పేది కాదు. ఆమె కావాలనుకుంటే మెరుపు వేగంతో పరిగెత్తగలదు. ఆ సంగతి ఆమెకు తెలుసు. అయినా ఒక అల్పమానవుడి మీద తన అతీత శక్తుల్ని ప్రదర్శించడం ఆమెకు ఇష్టం లేకపోయింది. అయితే అతడు తనను గాని తన ఆభరణాలను గాని స్పృశించకూడదని హెచ్చరించేది. యాక్టియాన్ తల పంకించి ఊరుకునేవాడు. రోజులు గడవసాగాయి. ఒకానొక వేసవికాలం మధ్యాహ్న సమయంలో డయానా అరణ్య మధ్యంలోని ఒక సుందర తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళింది. తటాకం చుట్టూ పరుచుకున్న ప్రశాంత ప్రకృతి సౌందర్యం, వివిధ వర్ణాలతో పరిమళాలు వెదజల్లుతున్న వేనవేల పుష్పాలు, చల్లటి తటాక జలాలు, వీటన్నింటినీ చూస్తూ స్నానం చేస్తున్న వనదేవత ఆనందంతో మెల్లగా గీతాలాపన అందుకున్నది. వేళకాని వేళలో తన వేటకుక్కలతో అరణ్యంలోకి వచ్చిన యాక్టియాన్ వనదేవత పాట విని వెళ్ళకూడని తటాకం సమీపించి చేయకూడని పని చేయడానికి పూనుకున్నాడు. తటాకం ఒడ్డున పెద్ద బండ మీద ఉన్న దేవత ఆభరణాలను ముట్టుకున్నాడు. జలకాలాడుతున్న వనదేవతకేసి పళ్ళికిలిస్తూ చూశాడు. యాక్టియాన్ను చూసి ఆశ్చర్యం చెందిన డయానా అతని అకృత్యాలకు అమితాగ్రహం చెందింది. తన శక్తితో అతన్ని ఒక జింకగా మార్చివేసింది. అంతే, మరుక్షణమే వేటకుక్కలు వాడి మీదికి ఉరికాయి. జింక రూపంలోని యాక్టియాన్ ప్రాణభయంతో పరుగులు అంకించుకున్నాడు. అయినా వేటకుక్కలు జింక వెంటబడి తరుముతున్నాయి. క్షణాలలో వేటకుక్కలు జింకను పట్టుకుని చీల్చి చెండాడాయి. ఒక మానవుడికి ఒక దేవతకు మధ్య సంతోషంగా ఆరంభమైన పరిచయం ఆ మనిషి దుస్సాహసం, దుందుడుకు చర్యల కారణంగా విషాదంగా ముగిసిపోయింది. ఇదండి దుస్సాహసం తెచ్చిన దుర్మరణం అనే పురాతన గ్రీకు జానపద గాథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. దేవుడిపై భారం అనే కథ విందాం. పూర్వం పర్షియా దేశంలోని ఒక గ్రామంలో ఫకీరు ఒకడు ఉండేవాడు. వాడు వట్టి మూర్ఖుడు, సోమరిపోతూను. కాళ్ళు చేతులు ఉండి కావలసినంత బలం ఉన్నా కష్టం చేసి బతకాలన్న ఇచ్చ లేదు వాడికి. కడుపు నింపడం కోసం యాచన చేసేవాడు. కొంతకాలానికి వాడికి ఊళ్ళో భిక్షం పెట్టేవాళ్లే కరువయ్యారు. ఇక ఆ ఊళ్ళో ఉండడం సాధ్యపడదనిపించి
ఒకనాటి ఉదయం పక్క ఊరికి బయలుదేరాడు ఫకీరు. మధ్యలో ఒక పెద్ద అడవి దాటవలసి వచ్చింది. ఫకీరు అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఒకచోట కాళ్ళు చేతులు లేని మొండినక్క ఒకటి కనిపించింది. ఆశ్చర్యపోయాడు ఫకీరు. ఆహా! భగవంతుని సృష్టి! కాళ్ళు చేతులు లేకుండా ఈ నక్క ఈ భయంకర అడవిలో ఎలా జీవిస్తున్నట్టు? ఆహారం ఎలా సంపాదించుకుంటున్నది? ఫకీరు ఇలా అనుకుంటూ ఉండగా పెద్ద పులి ఒకటి జింకను చంపి అటుగా ఈడ్చుకుని వచ్చింది. పులిని చూడగానే ఫకీరు ఒక పొదచాటున నక్కి దాక్కున్నాడు. పెద్ద పులి తన ఆకలి తీరే వరకు జింకను కొంతవరకు తిని మిగిలిన దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. పులి తినగా మిగిలిన జింక దేహాన్ని కాళ్ళు చేతులు లేని ఆ మొండినక్క తిని ఆకలి తీర్చుకున్నది. ఫకీరుకు ఒక గొప్ప సత్యం తెలిసి వచ్చినట్టు అనిపించింది. సకల జీవపోషకుడైన సర్వేశ్వరుడే ఆ మొండినక్కకు అవసరమైన ఆహారాన్ని సకాలంలో దానికి అందజేస్తున్నాడు. భగవంతుడు ఆ మొండినక్కకు ప్రతిరోజు దాని ఆహారం అందిస్తున్నట్టే నాకు మాత్రం ఎందుకు అందించడు? ఏమైనా సరే, ఇక మీదట నేను ఎవరిని తిండి కోసం యాచించబోను. భగవంతుణ్ణి నమ్ముకుంటాను. నక్కలాగే నేను ఒక మూల కూర్చుంటాను. నా దినభత్యం భగవంతుడే నా దగ్గరికి పంపిస్తాడు అని నిశ్చయించుకుని ఆ ఫకీరు గ్రామం వైపు ప్రయాణం సాగించాడు. అతను పక్క గ్రామం చేరి తిన్నగా మసీదు వద్దకు పోయి జోలె కట్టి మసీదు ముందు నిలబడ్డాడు. అక్కడున్న ఆ పెద్ద మనిషి ఫకీరును చూసి, అయ్యా, ఇక్కడ ఎవరూ లేరు, మరొక చోటికి పోయి యాచించు అని సలహా ఇచ్చాడు. ఇల్లంటూ ఉన్న తర్వాత ఎవరూ ఉండకపోవడమేమిటి? ఇందులో ఉండేవారు దీనుల అవస్థకు జాలి చెందరా? అన్నాడు ఫకీరు. ఆ పెద్ద మనిషి చిరాకు పడుతూ, ఇక్కడ ఉండేది ఎవరనుకున్నావు? నీకు నాకు ప్రాణం ఇచ్చినవాడు, సకల జీవపోషకుడు అయిన సర్వేశ్వరుడు. అతన్ని అపహాస్యం చెయ్యకు. దయ ఉంచి వెళ్ళిపో అన్నాడు. సర్వేశ్వరుడి ఇంటి ముందు యాచించి వట్టి చేతులతో వెళ్ళిపోవడమేమిటి? ఏమైనా సరే, నా భిక్షాన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి పోను అంటూ ఫకీరు ఒక చెట్టు నీడన జోలె దింపి, దీనపోషక, నీ అదృశ్య భండారం నుంచి నా దినభత్యం పంపించు అంటూ బైఠాయించాడు. ఫకీరు ఆ ఊరికి కొత్త కావటం చేత అతన్ని గురించి పట్టించుకున్నవాడే లేకపోయాడు. కొంతకాలానికి తిండి లేక ఫకీరు శుష్కించాడు. అతని కండలన్నీ కరిగిపోయి చర్మము ఎముకలు మిగిలాయి. ఫకీరు అవసాన దశను చేరుకుంటున్నాడు. ఆ సమయంలో మసీదు అంతర్భాగం నుంచి ఈ మాటలు వినిపించాయి. మూర్ఖుడా, నీవు కాళ్ళు చేతులు లేని మొండినక్కవా? శక్తి కలిగి ఎంగిలి మెతుకులకు ఆశపడ్డం నీచం. కాయకష్టంతో పరుల సౌఖ్యానికి పాటుపడే వారిని నేను అనుగ్రహిస్తాను. ఈ మాటలు విని ఫకీరు సిగ్గుపడ్డాడు. అతనికి జ్ఞానోదయమైంది. పసప్రాణంతో అతను మసీదు నుంచి బయటపడి ఆనాటి నుంచి కాయకష్టం చేసి నలుగురిలో పరువుగా బ్రతకసాగాడు. ఇదండి దేవుడిపై భారం అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.